ఈమె రాగానే నన్ను క్యూట్గా అన్నది, ఈమె కూడా క్యూట్గానే ఉంది. మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. ఎందుకు పడేసారు బండి? నేను కాదక్క, ఈమెనే వద్దాం వద్దాం అని చేసుకుంటా. Queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. So welcome back to my channel. So ఈ రోజు వీడియో ఏంటంటే నన్ను కలవడానికి వర్షిని వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు అనమాట. అయితే నేను సోనంని కలవడానికి నేను ఇంకా మా ఫ్రెండ్ త్రిష అయితే వచ్చినాం. నీ పేరేంటిది? త్రిష అనమాట. హీరోయిన్ త్రిష ఉంటుంది కదా, అట్లనే ఉంది ఈమె కూడా. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు. థ్యాంక్స్ అక్క. ఈమె రాగానే నన్ను క్యూట్గా అన్నది, ఈమె కూడా క్యూట్గానే ఉంది. ఓకే ఓకే, సో చెప్పండి ఏం చేద్దాం ఇప్పుడు వీడియోలో? బయట వెళ్దామా? ఎక్కడికి? క్యాఫే, ఎనీవేర్ వెళ్దామా? బేకరీకి అట్లా వెళ్దాం. సరే బేకరీ. సో ఇప్పుడైతే మా కొత్త ఫ్రెండ్ అయితే పరిచయం అయింది కదా త్రిష, కాబట్టి ఈమె కోసం ఒక చిన్న పార్టీ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మేమందరం కలిసి బయటికి పోయి తినేసి తాగేసి వస్తాం అనమాట. ఇప్పుడు మీరందరూ చూడండి మేము ఎట్లా ఎంజాయ్ చేస్తామో ఏం చేస్తామో వీడియోలో. సో ఇప్పుడైతే బండి అన్నీ రెడీ చేసుకొని వచ్చేసినాము. వెనకాల ఇద్దరు నా ఫ్రెండ్స్ కూర్చురు అనమాట. ఇన్ని రోజులు నాకు ఫ్రెండ్స్ లేరు అనుకున్నా. ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు డైమండ్స్ దొరికిర్రు. ఇప్పుడైతే మేము అందరం కలిసి వెళ్తాం అనమాట, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. సో ఇప్పుడైతే బేకరీకి పోతున్నాం అనమాట. చాలా జాగ్రత్త తీసుకోవాలని మళ్ళీ నడుస్తున్నా. మళ్ళీ మన అక్కడ బేకరీ యాక్చువల్లీ నడుచుకుంటూ కూడా రావచ్చు. స్టాప్ వచ్చేసింది, దిగండి. అట్లా బేకరీ స్టాప్ వచ్చేసింది. సో బేకరీకి అయితే వచ్చేసినాము. మరి నేను పైసలు లేలే. కొత్తగా వచ్చింది ఈమె కదా, పార్టీ ఉంది కదా, ఫస్ట్ కొత్తగా వచ్చింది ఏమనే కదా, మళ్ళీ ఫ్రెండ్ అయితే నువ్వు కూడా లేలే నువ్వు వచ్చినప్పుడు. సరే ఇస్తలే, ఎప్పుడన్నా ఇస్తలే, కానీ ఇప్పుడైతే వేయలే. సరే నేనే ఇస్తాను, అడవండి. చూసిరా గైస్, వచ్చిరు కానీ పైసలు కూడా తెచ్చుకోలే, ఒట్టిగా తినడానికి వచ్చిరు. కొంచెం కూడా అరే పాపం ఎంతగానం పెట్టుకుంటుంది అక్క అని కూడా తెచ్చుకోలే వాళ్ళు. నెక్స్ట్ టైం పెట్టుకుంటలేను గైస్. నెక్స్ట్ టైం కూడా చిత్రిష నువ్వు కూడా ఇట్లా చేస్తావా? ఎందుకంటే మనీ పెడుతుంది అక్కనే కాబట్టి అక్కనే తీసేయాలి. మేము తీసేస్తే అది బాగుండదు. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. నేను తీసుకొని వస్తాను. మేము అక్కడ వెళ్ళేసి వస్తాం, అక్కడ కూర్చుంటాం. A few moments later. మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. ఇప్పుడు కనుక అక్క చూసిందంటే మళ్ళీ ఇప్పుడు అసలు ఇప్పుడు అంటే ఇక్కడ పడేసినావు కదా. ఎందుకు పడేసారు బండి? నేను కాదక్క, ఈమెనే వద్దాం వద్దాం అని చేసుకుంటా.
సారీ అక్క నాకు రాదు అని. ఈమె ఫస్ట్ వస్తా అని చెప్పింది అక్క, అందుకనే తీసుకొచ్చిన. లేకపోతే ఈమెకి రాదని బండి లేపు ఇప్పుడు. ఈమెకు వచ్చాను నాకు, అందుకని బండి లేపు నువ్వు first. రాకపోతుండే నాకు రాదక్క లేపనికి. మళ్ళీ రానప్పుడు ఎందుకు తెచ్చిరు? చెప్పాలి కదా అక్క. ఊకే నన్ను తిడుతున్నావు ఎందుకు? ఈమెనే కదా నాకు చెప్పాలి కదా నువ్వు వచ్చావు నేను కూడా అడిగితే. పడ్డా అక్క. నువ్వు చెప్పాలి కదా నాకు వచ్చి బండి నేర్చుకుంటా బండి ఎట్లా కానీ. రావాలక్క? అడగాలి కదా, అడిగి తీసుకోవాలి కదా. నువ్వు అడిగితే ఇస్తావా అక్క? అందుకని ఈమెనే తీసుకుంది నీ చేతులను. నువ్వే ఈడ పెట్టేసిన బండి తాళం చేయి. అది చూసి ఆమె తీసుకుంది. అడిగి తీసుకోవాలి కదా. వచ్చింది అనేసరికి నేను ఈమెతో పిలిచింది వచ్చిన. నన్ను. మళ్ళీ ఈమెను అడగక్క, మళ్ళీ నన్ను ఎందుకు కొడుతున్నావు రాగానే? బండి ఎందుకు తెచ్చినావు? ఇగో ఈమెను అడుగు. ఆమె నా ఫ్రెండా నీ ఫ్రెండా? నువ్వు తెచ్చినా నేను తెచ్చానా? ఈమె బండి తలం చేయి ఉంది చూసింది కాబట్టి ఊరుకొని వచ్చి తీసుకుంది. నేను వెనకాల చిరికొచ్చి ఆగు ఆగు అంటున్నాం కదా, ఏం చేసినావు? ఈమె ఆగుతలేదు కదా, నేనేం చేయాలి? నువ్వు చెప్పాలి కదా. చెప్తే ఇంటుంది అక్క. నేను నడిపించేది ఆమెనా? ఏందో నేను ఇట్లా చేస్తే నడిపించేది నాకు ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. నేను అందుకని చెప్పిన నడిపోద్దని. నువ్వేమో తీసుకొచ్చినావు, ఇప్పుడు ఆమె నన్ను తిడుతుంది. మళ్ళీ నువ్వు చెప్పాలి కదా ఆమెకి తీసుకొచ్చినావు అంటే. బండి మొత్తం ఖరాబ్ చేస్తుర్రు ఎవరు పడితే వాళ్ళు. ఇప్పుడు నీ వల్ల నాకు తిట్లు వస్తున్నాయి త్రిష. వాళ్ళు నేను అన్నా బండి తలం చేయి ఎవరు తీసుకుని? నువ్వే కదా అడుగు తీసింది. ఓలు ఇచ్చి నేను ఇచ్చిన దానికి ఉందనే కదా నువ్వు తీసుకొచ్చింది ఏడదాకా. నువ్వు చెప్పాలి కదా. వెనకాల ఎవరికి వస్తున్నా తెలివి లేదా? నేను ఆమెకు చెప్తున్నా ఆగు త్రిష అక్క వస్తుంది ఆగు అని అంటే అస్సలు గింటనే లేదు ఈమె. ఎందుకు ఆగలే నువ్వు? నీకు అక్క ఆమె చూడకపోతే నేను అన్న కదా నీకు ఆగమని ఎందుకు ఆగలేదు? మళ్ళా ఇప్పుడు చూసినావు ఎట్లా కొట్టి నవ్వుతున్నావు నువ్వు. ఎందుకు నన్ను నవ్వలేదు? చూసుకుంటా. నేను నిన్ను చూసిన అవ్వలేదు అక్క. ఆడ మంచిగా వ్యూ చూసుకుంటా నవ్వుతున్నా నేను. మళ్ళీ వెనకాల అంతగానో మా నుంచి ఊరికి వచ్చినా కదా నేను నేను చూడలేదు. దాకా. మళ్ళీ ఈడికి వచ్చినాక నేను నిన్ను చూసిన, అందుకనే ఆమె ఆట హ్యాండిల్ ఎట్లా వేసి పడేసిన. అక్కడ నుంచి ఎరుకుంటూ వస్తాను నువ్వు నన్ను చూసినావు. చూసి కూడా మీరు బండి తీసుకొని వచ్చిర్రు. నువ్వు వర్రింది నాకు వినిపించలేదు అక్క. మేము ఈడికి వచ్చినాక మరి ఈమె ఎందుకు నిన్ను ఎందుకు చూసినాక- నిన్ను చూసినాక నేను ఈమె ఆపమంటే తీసుకొచ్చి ఈడ పడేసింది నన్ను కూడా. ఇప్పుడు బండికి ఏమైనా అయితే ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేస్తాను అక్క? ఈమెకి చెప్పేది ఉండే అక్క, నువ్వు బండి ముట్టదని. నువ్వు ఎందుకు ఈడ పెట్టినా అక్క బండి తాళం చెయ్యి? నువ్వు తీసుకోబోయేది ఉండే కదా. బండి తాళం ఉంటే ఎవరి బండి? ఇగో ఇప్పుడు నాదే కాదు వేరే వాళ్ళది ఉంటుంది. వాళ్ళ కూడా తీసుకొని వచ్చి ఇట్లా నడిపి పడేస్తారా బండి? ఈమె నీది నీ సోనమక్క అని నీది అనేసి ఆమె తీసుకుంది. లేకపోతే ఎందుకు తీసుకుంటుంది అక్క ఆమె? మళ్ళీ నాకు చెప్పి తీసుకోవాలి కదా. తీసుకునేది ఏదో తీసుకురు. నేను వచ్చినప్పుడు ఆపాలి కదా. నన్ను అడిగితే నేను నేర్పిస్తా కదా నీకు. అవునక్క సారీ అక్క. సారీ చెప్తే అయిపోతుంది. మాట్లాడి ఇప్పుడు నన్ను తిడుతుంది. నువ్వు కదా నడిపించింది, నన్ను ఎందుకు తిడుతుంది మళ్ళీ? ఏమన్నా నేను ఇప్పుడు చెప్పు మాట్లాడి. ఇప్పుడు నువ్వే కదా నన్ను పడేసింది, ఎందుకు తీసుకొచ్చినావు మళ్ళా? అసలు అప్పుడు తీసుకురావద్దు. మాట్లాడు. ఎవరు చెప్పింది? నడపమని ఆమె చెప్పిందా నువ్వే నడిపినావా? చెప్పింది అక్క. నువ్వు బండి తాళం చెయ్యి చూసింది ఎవరు? చెప్పిన బండి తాళం చెయ్యి ఈమె చూసింది. నేను చెప్తే నేను ఆమె ఇచ్చింది అక్క నాకు. నా మీద ఇక నువ్వు నా మీద ఇప్పుడు ఇక నువ్వే అన్నారా? ఏమన్నా నువ్వు అన్నావు. బయట ఎవరు చూసిరు? నువ్వే అన్నావు బయట. అన్ని అబద్ధాలు మాట్లాడుతుంది. ఫస్ట్ ఏమన్నా తెలుసా? అరే బైక్ తలం చేయి ఉంది కదా సోనక్కని అట్లా ఏడిపిద్దాము, ఇట్లనే చేస్తారా మీరు? అక్క ఇంకో ఆమె తీసింది అక్క బండి అనక ఊకే. నా దగ్గర బండి లేదనేసి నీ దగ్గరకు వచ్చిన అక్క నేర్చుకుందాం. అంటే ఎవరు పడితే అలా బండి దొరకగానే నడుకొని వచ్చి అక్క నేను నీ దగ్గరకు వచ్చింది. లేకపోతే నేను ఎవరి దగ్గరకు నువ్వు బండి నేర్చుకుంటాను వచ్చినావా నా దగ్గరికి? కాదు. ఈమె నీ దగ్గర కలుసా అని వచ్చింది. ఈమె వచ్చి ఇంత పెద్ద పని చేసిపోయింది. ఇప్పుడు దానికి ఏమైనా అయితే హలో మీ ఇద్దరు కొట్లాడుకుంటారు కాదు. ఇప్పుడు దానికి ఏమైనా అయితే ఎవరు చేపిస్తారు? ఆమె నువ్వు కట్టు ప్లీజ్. నువ్వు నడిపించినావు, నువ్వు అక్క. నాకు తెలియదు అక్క. మీ ఇద్దరు కొట్లాడుకుంటారు కాదు నాకు తెలియదు. ఇప్పుడు బండికి ఏమైనా ఎవరు చెప్పిస్తారు? నాకు సంబంధం లేదు. ఆమెను ఉంది వచ్చిరాక నీ దగ్గరికి పార్టీ అని నువ్వు అన్నావు కదా తీసుకొచ్చి రామని. నేను నీ దగ్గరికి తీసుకొచ్చిన కరెక్టే, కానీ నాకు ఇప్పుడే తెలుసు. నేను ఇప్పుడు ఆమెను ఏమనలేను, నీకు తెలుసు కదా. అక్క ఏమన్నా తెలుసా? సోనక్కని కొంచెం ఏడిపిద్దాము అని తీసుకొచ్చింది. వచ్చిన వాళ్ళందరూ నన్ను నేర్పడానికనే వస్తారా మీరు? ఏడిపిస్తాను రాలేదు అక్క. నిన్ను ఇగో ఈమెనే అన్నది ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేసిన నేర్పాలని ఉంటది అందరికి. సరే అక్క ఇడిదాకా అయిపోయింది కదా, సరే వదిలేసేయండి. నేను వదిలేసి అంటే సరే వదిలేసి. నేను తీసుకొచ్చిన కదా, ఇప్పుడు అక్క నన్ను తిడుతుంది కదా, నేను ఇంకోసారి తీసుకొచ్చి అప్పుడు నన్ను అడుగు. నువ్వు కూడా రాకు, అవసరం లేదు. సరే రానక్క. రాకు. రాను. ఓ
ఎట్లా పోతారో పోండి మీ ఇంటికి. నడుచుకుంటా పోతాం తీయ. పోండి. పోతాం పో. పోతుంది అడుగు. ఏంది పడేసినావు ఇప్పుడు గమ్మున నువ్వు అన్నోరా. నువ్వు ఎందుకు బండి స్టార్ట్ అయితే లేదు ఈడ. నేనేం చేయాలి అక్క స్టార్ట్ అయితే లేదంటే? అరే బండి స్టార్ట్ అయితే లేదు. త్రిష చెప్పు త్రిష స్టార్ట్ అయితే ఏం ప్రాబ్లం లేదు ఈడ. అరే ఏం చేసిరు బండిని? ఏం చేసినావు అడుగు. నువ్వు అన్నురా. నడిపించింది అరే ఎవరు తీసుకోమన్నారు అసలు మిమ్మల్ని? అడుగు. ఇప్పుడు స్టార్ట్ అయితే లేదు అది. అరే నా బండి ఎవరు ముట్టమన్నారు మిమ్మల్ని? నిన్నైతే పోనాడు నువ్వు. నేను అంటున్నా సారీ సారీ. సారీ చెప్తే అయిపోతుంది షైడ్. నువ్వేం చేస్తావు చెయ్యి. అది అవుతుందా రిపేర్ అవుతుందా? సారీ చెప్తే దానికి పోయి సారీ చెప్తే అది రిపేర్ అవుతుందా బండి? ఇట్లా ఈమె చేసినందుకు నువ్వు నన్ను కూడా రావద్దు అంటున్నావు. ఏందక్క కదా మేము ఇద్దరం తెచ్చినాం అక్క. నడిపించిన అయితే నేను కాదు కదా అక్క. దాంట్లో నేను నడిపిస్తే నేను కూడా ఎవరు చెప్పొచ్చు కదా ఆమె చెప్పింది. నువ్వు ఎందుకు ఎక్కినావు అక్క? నువ్వు లోపల నువ్వు బండి ఎందుకు ఎక్కినావు? ఆమె ఎక్కమన్నది అక్క. లేకపోతే ఆమె నేను అక్క ఇగో ఈమె బండి తీసుకోవద్దని చెప్పాలి కదా. నీకు అంత తెలివి ఉంటే నువ్వు చెప్పాలి కదా. బయటికి వెళ్దామంటే నడుచుకుంటా పోదామని బండి మీద కాదు. నువ్వే అన్నావు. సరే నేను అన్నా కదా. ఇప్పుడు బయటికి పోదామని అన్నావు కదా. బయటికి పోదామంటే ఇప్పుడు మనం వచ్చింది బయటికే కదా. ఇంకేడికి పోతారు? ఈమె అన్నది కొంచెం తిరిగేసేద్దాం రా బండి నువ్వు మీద. నేను అక్క నేను నాకు నడిపేనికి వస్తుందా బండి? నాకు రాదు కదా. ఈమెకు వస్తుంది. నాకు రాదు. నాకు నిజంగానే రాదు బండి. ఈమెకు వస్తుంది. ఈమె కాదు కూడా నార్మల్ వస్తుంది. బండి తలం చేయి చూసింది. అరే అట్లా పోయిస్తుంది. నేను నడిపేయలేదు అక్క. నేను అనలేదు అస్సలు అనలేదు. ఈమె ఓళ్ళు చూసి బండి తలం చేయి. నేనా ఈమెనా? ఈమె బండి తీసుకోవద్దని చెప్తే నేను ఆగని. నేను వచ్చి మీకు నేర్పిస్తా కదా. ఇద్దరికైనా నేర్పిస్తా కదా నేను. నాకు ఇప్పుడు సంబంధం లేదు. ఎవరు నాకు ఇప్పుడు మీ ఇద్దరు వచ్చి నూకండి. బండి స్టార్ట్ అయితే మేము ఎందుకు నూకాలి? ఎందుకు నూకనికి రాదా? నడిపించింది కాబట్టి ఏమైనా నూకుతాను. నాకు నూకనికి రాదు. నేను నూక ఆ నుంచి దాకా నూకనికి వచ్చింది కదా. కూర్చున్నావు కదా ఎక్కి. నూకలేదు అక్క. నాకు మంచి మోడల్ వస్తాయి. ఇప్పుడు ముందే చెప్తున్నా మంచి వచ్చి నూకండి. నేను నూక. అరే నూక అక్క. బండి ఎవరు ముట్టమన్నారు మళ్ళా? బండి ఎందుకు ఎక్కినావు? నువ్వు బండి ఎందుకు ఎక్కినావు? ఆమె నూకుతాంటుంది కదా. నీకు నూకనికి ఏమైంది? నాకు సంబంధం లేదు. నూకుతా నువ్వు చేయాలి. నన్ను చేయాలంటే మళ్ళీ ఆమె నువ్వు కదా. నువ్వు కూడా అమ్మ చేస్తుంటా. నాడు ఆడదాకా నూక్కుంటారండి. ఇట్లా నూక్కుంటారు ఇంటి దాకా. కొంచెం సేపు ఆగుతాం. కొంచెం నూక అనుకుంటే నూక్తాం. లేకపోతే అప్పుడు మూత కొడతా. ఎట్లా వాళ్ళ కొడతాడు చూస్తాను అక్క. నాడు నువ్వు అక్క నువ్వు అటు తిప్పుకో జరా. బండి స్టార్ట్ అయితే మళ్ళా. అరే బండి స్టార్ట్ అయితే పిచ్చా నూక్కుంటా అటు తిప్పాలి. నూకనంటలేను. నేను నూక్తా. నూకు మళ్ళా. నేను నూకనంటలేను. నూకు ఫస్ట్ చెప్పుడు కాదు. నూకు ఎందుకు నీ వల్లనే ఇదంతా త్రిష వచ్చింది అని నువ్వే అన్నవరా? నూకండి. నన్ను కింద వాడు చంపేస్తారా ఇప్పుడు? అట్లనే ఉన్నట్టు సిచ్యువేషన్. చంపనీకైనా వచ్చారు. నేను చంపనీకి ఎందుకు వస్తా అక్క? నువ్వు కానీ కూడా చాతన అవుతుంది. మళ్ళీ బండి ఎందుకు నీకు? నూకుతావా? నువ్వు నేను ఇంతసేపు కనిపిస్తలే. అయ్యమ్మా నూకే నువ్వు గుంజుతారు మీరు. నువ్వు ఆగో. ఇప్పుడు ఎట్లా వచ్చింది? నూకి పోయిందమ్మా. నూకు ఫస్ట్. మళ్ళీ ఎవరిని తీసుకెళ్ళాలి? చెవడవాడేమన్నా ఏమన్నా తీసుకొచ్చింది అమ్మ.
ఉరుకానే నురుకాని వెనకానే నురుకా నువ్వు ఉరుకానే నురుకాని